నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకట నాయకః. కలియుగానికి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అపర అవతారంగా శ్రీ వెంకటనాథుడు తిరుపతిలో కొలువై ఉన్నాడు. ఆ స్వామి లీలా విశేషాలకు మహత్యాలకు అవధులు లేవు. కొండలలో నెలకొన్న కోనేటి రాయినిగా భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్నాడు. జన్మజన్మల పాపాలను సైతం ప్రక్షాళనం చేసే ఆ స్వామివారి లీలామృతం విశేషమైనది. వాడవాడలా భక్తజన బాంధవుడై వెలుగొందుతున్న ఆ స్వామి కొలువైన మరో దివ్యాలయం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాల్ని వీక్షిద్దాం. పదండి. మన రాష్ట్రంలో అనేక వెంకటనాథుడి ఆలయాలున్నప్పటికీ ఏ ఆలయ విశిష్టత దానిదే, దేని ప్రత్యేకత దానిదే. అలా ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఆలయంగా పేర్గాంచింది సిరిసిల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. పరమ పవిత్రమైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అదే విధంగా ఈ ఆలయంలో నిర్వహించటం ఒక ప్రత్యేకత. సువిశాల ప్రాంగణంలో శ్రీహరి ఆలయం అలరారుతూ భక్తుల పాలిట దివ్యధామమై వెలుగొందుతోంది. శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటూ భక్తులు నిరంతరం స్మరించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కొలిచిన వారి పాలిటి బంగారు కొండ, పిలిచినంతనే పలికే జగన్నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ స్వామివారి రూపలావణ్యాలు ఎన్నో ప్రాంతాలలో మరెన్నో ప్రదేశాలలో వ్యక్తమవుతున్నాయి. ఈ పరంపరలోని శ్రీనివాస సన్నిధానం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయం భక్తులను ఆధ్యాత్మిక స్రవంతిలో విహరింపజేస్తోంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుండి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి 135 కిలోమీటర్ల దూరంలో ఈ సిరిసిల్ల పట్టణం ఉంది. వేములవాడకు 12 కిలోమీటర్ల దూరంలో, అగ్రహారానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులకు 3 అంతస్తుల రాజగోపురం అత్యంత ఆకర్షణీయంగా దృశ్యమానమవుతుంది.